నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మగసానితిప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మగసానితిప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో వందలాది మంది పేదలకు ఆకృతి ఫౌండేషన్ ద్వారా అన్నదానం నిర్వహించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో వందలాది మంది పేదలకు ఆకృతి ఫౌండేషన్ ద్వారా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ కటారి రమాదేవి సూచనల మేరకు ట్రస్ట్ సభ్యుడు సుబ్రహ్మణ్యం తదితరులు పట్టణంలో పేదల నివాస ప్రాంతాలకు ఆటోలో ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలా చేయటం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. ఈ కార్యక్రమ సభ్యులు కె శ్రీమన్నారాయణ, కె సుదర్శన్, సురేష్, పి అరుణ్ కుమార్, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకి భోజనం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆకృతి ఎస్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ కటారి రామాదేవి గారి ఆధ్వర్యంలో ఆవిడ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వరుసగా 3వ రోజు కూడా ఈరోజు చేరడం జరిగింది. ఈ కార్యక్రమం చేరడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమం వల్ల నిరుపేదలకు ఆకలి తీర్చామన్న సంతోషం మా టీం అందరికీ కూడా కలిగిందని మరి ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తాళ్రే మండలంలో 12 నుండి 14 సంవత్సరాల వయసు నిండిన విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచులు పెయ్యాల మంగేష్, శ్రీనివాస్, అరుణ, సుహాసిని దేవిరెడ్డి బాబు, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైస్ ఎంపీపీ నాగరాజులు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్రే మండలంలో 12 నుండి 14 సంవత్సరాల వయసు నిండిన విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచులు పెయ్యాల మంగేష్, శ్రీనివాస్, అరుణ, సుహాసిని దేవిరెడ్డి బాబు, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైస్ ఎంపీపీ నాగరాజులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అందరూ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల మరియు ఎస్టీపీపీ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా శిబిరం 5వ రోజులో భాగంగా జీవన నైపుణ్యాలపై సదస్సును నిర్వహించారు. స్థానిక ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల మరియు ఎస్టీపీపీ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా శిబిరం 5వ రోజులో భాగంగా జీవన నైపుణ్యాలపై సదస్సును నిర్వహించారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ దేవరకొండ శాంతికుమార్ కెరీర్ గైడెన్స్ అంశంపై ప్రసంగిస్తూ విద్యార్థులు అభిరుచికి తగిన విధంగా కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలరని తెలిపారు. విద్యార్థులకు వివిధ కోర్సులు, వాటి యొక్క ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ కెఎంకే
చక్రవర్తి ఆంగ్ల భాషా నైపుణ్యాల అభివృద్ధి అనే అంశంపై ప్రసంగిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉద్యోగ జీవితంలో రాణించాలంటే ఇంగ్లీషు భాషపై పట్టు సాధించడం అత్యంత అవసరమని తెలిపారు. పాత్రికేయులు పని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమిళ భాష కూడా నేర్చుకోవడం అవసరమని తెలిపారు. ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ తంగేటి వెంకటస్వామి మాట్లాడుతూ ఆంగ్ల భాషపై పట్టు సాధించడం కోసం విద్యార్థి దశ నుంచి కష్టపడటం ఎంతో అవసరమని, ఆంగ్ల పత్రికలను చదవటం ద్వారా దీన్ని సాధించగలమని తెలిపారు. అనంతరం వాలంటీర్లకు వక్తృత్వం మరియు సంగీత పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ తంగేటి వెంకటస్వామి, ఎస్టీపీపీ జూనియర్ కాలేజ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి భానుప్రసాద్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు పెళ్లి సంబంధాల్లో కూడా రోడ్డు సాఫ్ట్వేర్ అయితే తప్పించి ఎటువంటి లేదు. భవిష్యత్తు నాకు తెలియట్లేదు. అలాగే చాలా బ్యూటిఫుల్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సార్ చాలా అద్భుతంగా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో we must very much thankful to you, sir, for sharing your knowledge with us, and also we are very pleasing to you have you such a wonderful teacher among with us, our students. So please give an applause and a clap. Now I request our dignitaries to felicitate Professor. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణ పరిధిలో ఫస్ట్ వార్డు కొత్తూరు గ్రామం ఎస్సీపేట్లో గడప గడపకు అంబేద్కర్ ఆలోచనలు కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణ పరిధిలో ఫస్ట్ వార్డు కొత్తూరు గ్రామం ఎస్సీపేట్లో గడప గడపకు అంబేద్కర్ ఆలోచనలు కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని గడప గడపకు వెళ్లి గ్రామస్తులకు వివరించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలు ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు పోలినాటి ప్రసాద్, కాటే సుబ్రహ్మణ్యము, ములపర్తి ప్రభాకర్ రావు, మల్లవరపు ప్రకాశ్రావు, రామకృష్ణ, గాలికి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తత్వం పోరాడే తత్వం లేని చోట బానిసత్వం ఉంటుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అయితే మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానంగా బానిసత్వమే బతుకుతున్నాం. ఎందుకంటే మా కత్తూరులో ఇక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ వైఎస్ఆర్ ఉంటుంది, ఇక్కడ టీడీపీ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు ఆపోజిట్ మా తెలుసున్న కాంచి. అలాగే మేము సంవత్సరానికి 20 లక్షలు వస్తుంది మాకు మా వార్డు గ్రాంట్ ప్రత్యేకించి. 20 లక్షలు మేము కోల్పోతున్నాం. అడిగే విధానం అక్కడ లేదు. అది మేము ఈ విధంగా బానిసత్వం బతుకుతున్నాం. అడిగే హక్కు లేదు, మాకు ప్రశ్నించే తత్వం లేదు, బానిసగా బతుకుతున్నాం. దాన్ని బట్టి మీ ఎస్సీ ఎస్సీ ఫెడరేషన్ వారు ఇందాక ఆ పాప ఇక్కడ ట్రైసైకిల్ ఇస్తాను హామీ ఇచ్చారు. చాలా సంతోషం. మా పేటలో అమ్మాయికి ఇస్తాం. మీకు మాకు చాలా హ్యాపీ అయిన విషయం అది. సో అయితే ఈసారి మాత్రం మనందరూ ఐక్యతగా ఉండి మన పేటలో 6 పేటలు ఉన్నాయి. 6 పేటల్లో మొత్తాన్ని ప్రతి గడప గడప తిరిగి మన వాళ్ళందరూ ఐక్యతగా చేసుకుంటే తప్పకుండా మనకు విజయం వస్తుంది, చేకూరుతుందని ఆశపడుతున్నాను. జై భీములు. అందరికీ జై భీములు. ఈరోజు గడప గడపకి అంబేద్కర్ ఆలోచనలు అనే కార్యక్రమాన్ని రామచంద్రాపురం టౌన్ 1వ వార్డు అంటే కొత్తూరు గ్రామం నందు మరి రామచంద్రాపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అలాగే రామచంద్రాపురం టౌన్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామం రావడం జరిగింది. మరి ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులంతా కూడా మరి బ్రహ్మరథం పట్టి చక్కగా గ్రామస్తులందరూ ఒక తాటి మీదకి వచ్చి గడప గడపకి అంబేద్కర్ ఆలోచనలు దగ్గరుండి మరి బోధించడం అనేటువంటి జరిగింది. మరి చిన్నగా ప్రారంభమైనటువంటి గడప గడపకి ఆలోచనలు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి నియోజకవర్గ స్థాయిలో ఎంత ఆదరణ వస్తుందని మరి మేము ఎవరైతే ఫెడరేషన్ నాయకులు ఉన్నారో మేము ముందుగా ఊహించలేదు. కానీ ఈరోజు గ్రామాలలో ప్రతి గ్రామంలో గడప గడపకి వెళ్ళి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు చెప్తుంటే మరి ప్రజల్లో మరి వచ్చేటువంటి చైతన్యం రోజు రోజుకు పెరుగుతుండడం మరి రాబోయే కాలంలో మరి ఒక మార్పుకి నాందిగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. దీన్ని పురస్కరించుకుని రేపు ఏప్రిల్ 14వ తేదీన ద్రాక్షారామ నందు సుమారుగా 10,000 మందితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. మేము వెళ్ళినటువంటి ప్రతి గ్రామంలో కూడా మరి 14వ తేదీన ఉవ్వెత్తున జనం వచ్చి
ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి మేము వారందరినీ కూడా మరి ఆహ్వానించబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీ మెంబర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ, జడ్పీటీసీ మెంబర్స్ కానీ, అలాగే ఎంపీపీలంతా కూడా చక్కని సహకారాన్ని అందిస్తూ రేపు రామచంద్రాపురం నియోజకవర్గంలో ద్రాక్షారంలో ఒక పండగ వాతావరణాన్ని ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో అన్ని కులాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఘనంగా మరి జయంతోత్సవాన్ని నిర్వహించడానికి వస్తున్నారు. ఈ స్థానికంగా ఉన్నటువంటి ముగ్గురు నాయకులు కూడా మరి అంబేద్కర్ గారి జయంతోత్సవానికి చక్కని సహకారాన్ని అందిస్తారని మేమంతా ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క 4 మండలాల్లో ఉండేటువంటి ప్రతి గ్రామానికి తిరిగి ఏప్రిల్ 14 వరకు జనాలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసేటువంటి పనిలో మరి పనిచేసేటువంటి మా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ సోదరులకి గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవిలంక ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై అదుపు తప్పి రహదారి చెంతనే ఉన్న పాన్ మరియు మోటార్ మెకానిక్ షాపుల్లోకి దూసుకెళ్లిన టిప్పర్. 2 మోటార్ సైకిళ్లు ధ్వంసం, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవిలంక ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై అదుపు తప్పి రహదారి చెంతనే ఉన్న పాన్ మరియు మోటార్ మెకానిక్ షాపుల్లోకి దూసుకెళ్లిన టిప్పర్. 2 మోటార్ సైకిళ్లు ధ్వంసం, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మాట్లాడగలం కదా తూర్పుగోదావరి జిల్లా తాళ్రేవు మండలం కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెంలో 2 తాటాకిళ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన సంఘటనలో కర్రి కామేశ్వరరావు, మల్లాడి నూకరాజులకు చెందిన ఇల్లు ఈ ప్రమాదంలో కాలిపోవడంతో 2 కుటుంబాలు రోడ్డున పడటంతో స్పందించిన వైసీపీ నాయకులు, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సాగర్, గ్రామ సర్పంచు పెయ్యాల మంగేష్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కొపనాతి నాగరాజు, కన్వీనర్ మల్లాడి శ్రీనివాసులు బియ్యం, బట్టలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్రేవు మండలం కోరంగి గ్రామము పెదబొడ్డు వెంకటాయపాలెంలో 2 తాటాకిళ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన సంఘటనలో కర్రి కామేశ్వరరావు, మల్లాడి నూకరాజులకు చెందిన ఇల్లు ఈ ప్రమాదంలో కాలిపోవడంతో 2 కుటుంబాలు రోడ్డున పడటంతో స్పందించిన వైసీపీ నాయకులు, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సాగర్, గ్రామ సర్పంచు పెయ్యాల మంగేష్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కొపనాతి నాగరాజు, కన్వీనర్ మల్లాడి శ్రీనివాసులు బియ్యం, బట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీలు పోషియా, రత్నకుమారి, చలపతి, నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు. మళ్ళీ తిరిగి మీరు అన్నీ బాగుంటుంది అన్నీ పొందుతారు సరే ప్రభుత్వ పరంగా కూడా మాట్లాడితే అమ్మారు అలా ఎమ్మెల్యే గారు దృష్టిలో కూడా పెడతారు, వారు కూడా స్పందిస్తారు. మీకు ఎలా జరిగినట్టే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఫోన్ చేసిన ఎంఆర్ఓ చేసి ఎంఆర్ఓ మీ దగ్గరికి జరవాలని పంపించాలంటే స్పందించారు. ఆయన ఆ రోజు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిన కారణంగా అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ చేసినట్టు ఎంఆర్ఓతో మాట్లాడి ఎంఆర్ఓని వెంటనే జరవాలని చెప్పి భవిష్యత్తులో మేము కూడా సాయం చేస్తామని చెప్పేసి జడ్జి చేసేందుకు ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన కారణం చేతల
ఆ మాటని ఎంతో స్పందించి తన మనసులో ఏ విధమైనటువంటి సంతోషం కలిగి వాళ్ళు సంతోషపెట్టాలి అని ఈ రోజుని మరి కొన్ని మరి ధాన్యం బస్తాలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా పట్టుకొచ్చి 2 కుటుంబాలు మరి నష్టపరిహారాన్ని చూసి మరి తనకు ఇక్కడికి వచ్చి ఈ కడపటి వెంకటయ్య వచ్చి ఈ పెద్దల సమస్యలో ప్రజల సమస్యలో మరి ఇంత ఆనందంతో ఇచ్చాడంటే ఆయనకి ఎప్పుడు కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మల్లయ్యపాలెం జంగవారిపేటలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో సుమారు 70 మంది దళిత నాయకులు, కార్యకర్తలు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నగర పంచాయతీ తెలుగుదేశం నాయకులు చెల్లి అశోక్ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్టీ ఇన్ఛార్జు హరీష్ మాధుర్ల సమక్షంలో పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మల్లేపాలెం జంగవారిపేటలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో సుమారు 70 మంది దళిత నాయకులు, కార్యకర్తలు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నగర పంచాయతీ తెలుగుదేశం నాయకులు చెల్లి అశోక్ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్టీ ఇన్ఛార్జు హరీష్ మాధుర్ల సమక్షంలో పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ మాధుర్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిన మంచి సున్నా అన్నారు. ఎన్నికల ముందర అమరావతి రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో డ్రామాకి తెరలేపి విధ్వంసక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ మాత్రమే కృషి చేస్తుందని, కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే జరిగిందన్నారు. ధాన్యం అమ్మి 3 నెలలు దాటిన డబ్బులు చేతికి రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పట్టించుకోకుండా పాలన సాగిస్తున్న వైసీపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎక్కువ ఓటింగ్ వచ్చిందంటే దానికి కారణం నా కుటుంబం, నా గ్రామం. ఓన్లీ నా గ్రామం మాత్రమే నాకు ఓటేసింది. అంటే నా గ్రామంకి ఏం కావాలంటే, నా గ్రామంలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కనీసం ఒక్క నెంబర్ కూడా లేడు సార్. హరీష్ గారు, ఒక్క నెంబర్ కూడా లేడు నా గ్రామం నుండి. నాకు కావాల్సింది, నా గ్రామం వాళ్ళకి కావాల్సింది కనీసం ఒక రాజకీయ నాయకుడు. ఏ అవసరమైనా ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టి నుంచి నడవలసిన పని మా పరిస్థితి. దాని నుండి మాకు విముక్తి కల్పించండి. అశోక్ గారికి ధన్యవాదాలు. 18 కోట్లతోటి ఈ నగర పంచాయతీని అభివృద్ధి చేయడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు అయితే నియోజకవర్గం మీద 2000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు వేసిన రోడ్లు తప్ప ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడా కూడా ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు. మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి ప్రెగ్నెంట్ లేడీ ఇక్కడి నుంచి అమలాపురం బయలుదేరితే మధ్యలోనే డెలివరీ అయ్యేటువంటి రోడ్లు మనకు కనిపిస్తున్నాయి. అంత చక్కగా ఉన్నాయి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోడ్లు కానీ అన్నీ కానీ. మరి బుచ్చిబాబు గారు నీతి నిజాయితీకి మారుపేరుగా ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ముందుగా డాక్టర్ చెల్లి అశోక్ గారు అయితే మాత్రం పెద్దలు మాట్లాడే ముందు నేను కొన్ని అంశాల మీద మాట్లాడతానని చెప్పి ఉన్నవన్నిటి గురించి మా అశోక్ గారు అన్ని తృప్తంగా మాట్లాడేశారు. ఆయన మన దళిత సోదరులకి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ఈ ప్రభుత్వం, అలాగే ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ప్రతి అంశం మీద మేము పోరాడతాం, మేము మీకున్న హక్కులన్నీ మేము నెరవేర్చాం, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అధికారం ముందు వచ్చినప్పుడు ఈ 3 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో కూడా ఈ రోజు వరకు ఒక్క కార్యక్రమం అభివృద్ధి మీద 0. మీ అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. 3 సంవత్సరాలు అయింది వాళ్ళ అధికారంకి వచ్చి, కానీ అభివృద్ధి మీద మాత్రం వాళ్ళు ఒక్క 0లోనే ఉన్నారు. మీరు ఇప్పుడు చూసినారా, ప్రతి ఇష్యూ మీద మేము పోరాడుతున్నాం, అయినా మాకు ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే మేము ఖచ్చితంగా పోరాడతాం. ఎందుకంటే మీరందరూ కొన్ని చూడాలి. అధికారం ముందు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమరావతి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. వాళ్ళు ఒక్కడే చెప్పారు, మీరు మా ఎంపీలందరినీ మీరు గెలిపించండి, ఖచ్చితంగా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము తీసుకొస్తామని తెలియజేశారు. కానీ మీకు తెలుసారా, ఆ కేంద్రాన్ని మెడ వంచి మరీ తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేశారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని సుమారు 22 ఎంపీలు ఇస్తే
వాళ్ళు ఈ రోజు ఏమంటున్నారంటే లేదు, కేంద్రం అధికారం మాకు ఎన్డీఏలోని లేదు, సో మేము ఈరోజు మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడతాం, కానీ మేము అడిగే పరిస్థితి అంతలాగా నిలదీసి అడిగే ప్రసక్తే లేదని కూడా తెలియజేశారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, గత చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలోని మా నాన్నగారిని ఒక స్పీకర్ పదవికి వరకు పట్టుకెళ్ళే స్థాయి వరకు పట్టుకెళ్ళిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు మొన్న 2014లోని 2019లోని కూడా అశోక్ గజపతి రాజు గారికి ఒక ఏవియేషన్ మినిస్ట్రీ ఇప్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు 22 ఎంపీలు వచ్చినా కూడా, ఆల్మోస్ట్ సుమారు 10 పైన ఎంపీలు రాజ్యసభలో ఉన్నా కూడా ఈరోజు ఒక్క మినిస్ట్రీ కూడా రాలేదు, ఒక్క ఇంపార్టెన్స్ కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి రాలేదు. ఈ రోజు నేను అడుగుతుంది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనుభవం 3 సంవత్సరాల అనుభవం గొప్ప, లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర గొప్ప? మీరందరూ ఒకటి గుర్తు తెచ్చుకోవాలి, ఎప్పుడైనా సరే కేంద్రం నుంచి రావాల్సిన నిధులైనా, లేకపోతే కేంద్రంలో మన తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఆ కేంద్రం స్థాయిలో మినిస్ట్రీ సాధించిన, లేకపోతే ఒక స్పీకర్ పదవిలో ఉండాలన్నా కూడా అది ఒక మా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే వల్ల కాదని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీద ఇబ్బంది పెడుతున్నారు, ఎవరన్నా మాట్లాడితే అక్రమంగా కేసు పెట్టడం, ఎవరన్నా ఈ మద్యం మీద లేకపోతే ఇసుక మీద మీరు చూస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఇష్ట రాజకీయం చేసుకుని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే పరిస్థితి కూడా వాళ్ళు గమనించట్లేదు. ఏదైనా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మీకు అధికారం లేదు, మీరు కావాలని ఇంటికి వెళ్ళి కూర్చోండి, మీకు కానీ ఎక్కువ ఇబ్బంది పడితే మీ మీద అనేక కఠిన చర్యలు తీసుకుంటా అన్నారు. కానీ మీ అందరికీ ఈరోజు రాబోతున్న మీరందరూ జాయిన్ అవుతున్న వ్యక్తులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ మేము అండగా ఉంటాము. మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము ముందొచ్చి పోరాడతామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గెడ్డం శ్రీనివాసరావు గారిని మిమ్మల్ని అయితే మాత్రం నేను మున్సిపాలిటీ నగర పంచాయతీ క్యాంపెయినింగ్ సమయంలో మిమ్మల్ని కలిశాను. అప్పుడు మిమ్మల్ని అక్కడ క్యాంపెయినింగ్ నేను, చెల్లి అశోక్ గారు, బుచ్చిబాబు గారు వచ్చినప్పుడు నేను కలిశాను. ఆ టైం కూడా నువ్వు అదే విధంగా నన్ను ఈ రోజు ఎలా రిసీవ్ చేసుకున్నానో అదే విధంగా నువ్వు రిసీవ్ చేసుకున్నావు. ఖచ్చితంగా నీతో పాటు నేను నడుస్తానని చెప్పి రేపన్నాడు ఇక్కడ ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ జెండా మనం నిలబెడతామని కూడా మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.